ముంబైలో ఇంత అందమైన సౌత్ ఇండియన్ మురుగన్ టెంపుల్ ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ముంబైలో మనం చాలా టెంపుల్ చూస్తుంటాము, కానీ ఈ రోజు నేను వెళ్ళిన ఈ టెంపుల్ మాత్రం నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇది చెంబూరు వెస్ట్ లో ఉన్న శ్రీ మురుగన్ టెంపుల్. దీనిని తిరుచెంబూర్ మురుగన్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ బయట నుంచి చూస్తే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది, కానీ లోపల వెళ్ళిన తర్వాత అసలు ఈ ఆలయం ఎందుకు అంత స్పెషల్ అర్థమైంది. అయితే ఈ టెంపుల్ ఎలా ఉంది, ఇక్కడ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. నేను చెంబూరు వెస్ట్ లో ఉన్న శ్రీ మురుగన్ టెంపుల్ కి వెళ్ళాను. నేను వెస్ట్రన్ లైన్ లో ఉంటాను కాబట్టి వెస్ట్రన్ లైన్ నుంచి హార్బర్ లైన్ కి డైరెక్ట్ గా ట్రైన్ కనెక్టివిటీ ఉండడంతో నేను బ్యాండ్రా నుంచి పన్వేల్ కి వెళ్లే హార్బర్ లైన్ ట్రైన్ ఎక్కి చెంబూరు స్టేషన్ లో దిగాను. అక్కడ నుంచి షేరింగ్ ఆటో తీసుకొని షేరింగ్ ఆటోలో టెంపుల్ కి వెళ్ళాను. చెంబూరు స్టేషన్ నుంచి ఈ టెంపుల్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ కి దగ్గరికి వెళ్ళగానే బయట నుంచి ఆలయం చాలా పెద్దగా కనిపించింది. నేను వెళ్ళిన టైంలో టెంపుల్ లో కొన్ని కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి, కానీ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నప్పటికీ ఆలయం యొక్క అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బయట నుంచి చూస్తే భారీగా ఉన్న ఆలయ నిర్మాణం, ఎత్తైన కన్స్ట్రక్షన్, గోపురం లాంటి నిర్మాణాలు చాలా ఆకట్టుకున్నాయి. మనకి సాధారణంగా దేవాలయం అంటే పెద్ద గోపురం, మండపాలు ఇలా ఉంటాయని తెలుసు కదా, కానీ ఈ టెంపుల్ లోని చూసినప్పుడు నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇంత ఎత్తైన స్ట్రక్చర్ లో ఉన్న దేవాలయాన్ని ముంబైలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బయట నుంచి చూస్తే ఇది చాలా గ్రాండ్ గా కనిపించింది, కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక్కొక్క మెట్టు కూడా చాలా అందంగా డెకరేషన్ చేసి ఉంటుంది. ప్రతి మెట్టుపై అందమైన రంగురంగుల ముగ్గులు వేసి ఉంటాయి. ఆ ముగ్గులు దేవతల విగ్రహాలు, ఆలయంలోని డెకరేషన్స్ అన్ని కలిసి చాలా కలర్ఫుల్ గా కనిపించాయి. నేను ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం వెళ్ళాను. మొదటిసారి లోపలికి అడుగు పెట్టగానే నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఈ టెంపుల్ లోకి అడుగు పెట్టగానే ఆ బిజీ అట్మాస్ఫియర్ నుంచి కంప్లీట్ గా డిఫరెంట్ వరల్డ్ లోకి వచ్చేసినట్టు అనిపించింది. ఇక్కడ ప్రధానంగా శ్రీ మురుగన్ టెంపుల్ స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ టెంపుల్ లో అక్కడే కూర్చున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ సమయంలో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంతసేపు అక్కడ కూర్చున్నా ఇంకా కొంచెం సేపు అక్కడే ఉండాలనిపించేలా ఉంది. టెంపుల్లో ఉన్న అట్మాస్ఫియర్, స్ట్రక్చర్, ఆ ప్రశాంతత నాకు చాలా నచ్చాయి. నేను ఈ టెంపుల్ కి ఏకాదశి రోజున వెళ్ళాను. అందుకే ఆ రోజు ఆలయంలో ప్రత్యేకంగా భక్తులు ప్రార్థనలు చేస్తూ, భజనలు చేస్తూ కనిపించారు. టెంపుల్ వెనుక వైపు ఒక పెద్ద ఓపెన్ స్పేస్ ఉంది. అక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారు భజనలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆ భజనలు వినడం, భక్తులందరూ కలిసి ప్రార్థన చేయడం చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒకవైపు స్వామివారు దర్శనం, మరోవైపు భక్తుల భజనలు, మొత్తం అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది. అందుకే ఈ రోజు ఏకాదశి రోజున ఇక్కడికి రావడం ఇంకా స్పెషల్ ఎక్స్పీరియన్స్ గా అయ్యింది. ఈ టెంపుల్ లో నాకు బాగా నచ్చిన మరో విషయం ఏంటంటే టెంపుల్ సెకండ్ ఫ్లోర్ లో ఉండడం వల్ల అక్కడ మంచి గాలి వస్తుంది. అంతేకాదు పెద్దవాళ్లకు స్టేర్స్ ఎక్కడం కష్టం కావచ్చు కదా, అందుకే ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. పెద్దవాళ్ళు స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు కూడా చాలా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. ఇది నాకు చాలా మంచి విషయం అనిపించింది. మొత్తానికి ఈ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. ముంబైలో ఇంత అందమైన సౌత్ ఇండియన్ మురుగన్ టెంపుల్ ఉంటుందని నేను నిజంగా ఊహించలేదు. ప్రత్యేకంగా ఆలయం స్ట్రక్చరు, ప్రతి మెట్టుపై వేసిన ముగ్గులు, కలర్ఫుల్ డెకరేషన్, 2 అంతస్తులు ఉన్న ప్రశాంతమైన వాతావరణం, ఏకాదశి రోజున జరిగిన భజనలు ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. మీరు కూడా ముంబైలో ఉంటే చెంబూరు వెస్ట్ లో ఉన్న శ్రీ మురుగన్ టెంపుల్ కి ఒకసారి తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ముంబై టెంపుల్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.